హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే తల్లిదండ్రుల కష్టాలు, అంటే పేరెంట్స్ ప్రాబ్లమ్స్. పిల్లలు వాటికి వాళ్ళ కష్టాలకి ఎలా ప్రతిఫలాన్ని ఇవ్వాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గ్రహించి వాళ్ళు సంతోషపడేటట్టుగా ఖచ్చితంగా చేయాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడానికి ఇద్దరు కష్టపడతారు. అలాగే తల్లి కూడా అటు బయట చేసుకొని ఇంట్లో చేసుకోవాలంటే ఆమెకి అలసట ఉంటుంది. ఆడపిల్లలైతేనేమో తల్లికి హెల్ప్ చేయాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆమె అక్కడ చేసేసి వచ్చి ఇక్కడ ఇంట్లో కూడా చేయాలంటే ఓపిక ఉండదు. వాళ్ళు కష్టపడేది ఎందుకోసం అంటే పిల్లల అభివృద్ధి కోసం. వాళ్ళు వెనుక తిరిగి చూసుకోకుండా ఉండాలి అంటే మా మా శరీరాన్ని మేము కష్టపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పని చేస్తారు. పని చేసి మనకు స్కూల్ ఫీజు అని, మనకు తిండి అని, బట్టలని ప్రతి ఒక్కటి చూసుకుంటారు. అలాంటి తల్లిదండ్రులని మనము మాకేం చేసినావు, మమ్మల్ని ఏం పెంచినావు అనే మాట ఎప్పుడూ అనకూడదు. వాళ్ళని ప్రతి ఒక్కరు సూటిపోటి మాటలు అంటారు. మీకే చదువు లేదు, మీ పిల్లలకు అబ్బుతుందా, అవసరమా అని ఎగతాళిగా మాట్లాడతారు. ఇంకా కొంతమంది ఏమో మీ పిల్లలకి ఫీజులు పెట్టి కట్టి చదివించే కంటే గవర్నమెంట్ స్కూల్లో వేయచ్చు కదా, అవసరమా, మీ లేని బతుకులకు అవసరమా అని మరి కొందరు అంటారు. ఇంకొందరు తల్లిదండ్రులేమో కొందరు ఇళ్ళల్లో పనులు చేస్తారు. నామూషి పని అయినా కానీ పిల్లల అభివృద్ధి కావడం కోసం నామూషి పని అయినా కానీ వాళ్ళు నీచమైన పని ఎవరు చులకనగా చూసినా కానీ కష్టాన్నైనా ఇష్టంగా చేస్తారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని. కొందరు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు, కూలి పని చేస్తారు. కొందరు ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇంట్లో ఉండి కూడా టైలరింగ్ చేస్తారు. అలాంటి తల్లిదండ్రులందరినీ పిల్లలందరూ బాధ పెట్టకుండా సంతోషంగా వాళ్ళకు పనులలో సహాయం చేయాలి. అలాగే వాళ్ళు ఏ అవమానాలు అయితే పడుతున్నారో ప్రతి ఒక్కరితోటి సూటిపాటి మాటలు, లెక్క చేయలేని తనము వాళ్ళని ఎక్కిరిస్తున్నారో వాళ్ళని ఎక్కిరించే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పిల్లలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మంచిగా చదువుకొని జాబ్ కొట్టాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న రోజు మన తల్లిదండ్రులను ఎవరైతే నీచంగా చూశారో, ఎవరైతే లెక్కలేనితనంగా లెక్క చేశారో వాళ్ళందరూ ఇలా అయిపోతారు. అది ఏంటి, అది మన సక్సెస్ తోటే చెప్పాలి. ఎవరైనా కానీ సక్సెస్ తోటే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా అని మనం అంటే మన నోరు బయటపడిపోతుంది. కొంతమంది ఉంటారు, మాకు ఇన్ని ఉన్నాయి, మేము అన్న మాటలన్నీ పడాలి, ఏ మాట అంటే ఆ మాట పడాలి అంటే ఎవ్వరూ పడరు. వాళ్ళ పిల్లల్ని అనుకోవాలి ఎవరైనా కానీ, మిగతా వాళ్ళ పిల్లల్ని ఎవరు అనకూడదు. అలాంటి వాళ్ళు ఉన్నట్టే అలాంటి వాళ్ళు ఎవరు చేయండి. ఎవరి మాటలని మనసు మీదకి తెచ్చుకొని బాధపడద్దు. కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళు చూడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మాకు లేవు, మాకేంటి, మమ్మల్ని ఎందుకు కన్నారు అసలు మీరు అని తల్లిదండ్రులతో గొడవలు పడతారు. ఒకరిని చూసి పిల్లలు ఎవరితో పోల్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళైతే వాళ్ళు అక్కడ నుండి ఏమైనా తెచ్చుకొని వాళ్ళు కష్టం చేసుకొని అప్పుడు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అయ్యారేమో. మరి వీళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళు ఏం తెచ్చుకోలేదేమో, మీ తల్లిదండ్రులు ఏం తెచ్చుకున్నప్పుడు వీళ్ళకి ఎట్టుంటుంది. వీళ్ళ కష్టం మీద మీరు తిండి ఇంట్లో ప్రతిదీ చూసుకుంటున్నారు కాబట్టి అవి కూడా చూసుకోవాలి, గమనించాలి. ప్రతి ఒక్కరు పిల్లలు తల్లిదండ్రులని సూటిపోటి మాటలు అనద్దు. మిమ్మల్ని పెంచడం కోసం వాళ్ళు నీచమైన పనులు కూడా చేస్తారు. అయినా కానీ వాళ్ళు అవన్నీ తీసేసుకొని వాళ్ళకు చనిపోవాలనిపిస్తుంది ఒకానొక సందర్భంలో. ఏంటి, మేము వీళ్ళందరితోటి మా కష్టం మేము చేసుకుంటూ మా తిండి మేము తినుకుంటూ మేము ఎవరి దగ్గరికి పోకపోయినా కానీ వీళ్ళతో సూటిపోటి మాటలు మేము ఎందుకు పడాలి
మేము చనిపోతే బాగుంటుంది కదా అని అనుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారు. అలాంటి తల్లిదండ్రులని ఎవరైతే అంటారో వాళ్ళకి మీ సక్సెస్ తోటే బుద్ధి చెప్పాలి. సక్సెస్ అంటే మంచిగా చదువుకోవాలి, మంచి నడవడిక, మంచి పేరు తెచ్చుకొని మన తల్లిదండ్రులను ఎవరైతే అంటున్నారో ఇలా షటప్ చేపించేసేయాలి. వాళ్ళ మూతికి ఇలా లాకేసేసేయాలి, మొత్తం ఇట్లా లాకేసేసేయాలి. ఇక మాట్లాడడానికి ఉండరు. మన తల్లిదండ్రులని గౌరవిస్తారు వాళ్ళు. తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళతో విలన్ లాగా ప్రవర్తించొద్దు ఏ పిల్లలైనా కానీ. ఎందుకంటే వాళ్ళు కొట్టినా తిట్టినా మన తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మనని ప్రతి ఒక్కరూ మనని ఆదరించాలి, ప్రేమగా చూడాలని ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేస్తారు. వాళ్ళని చులకనగా చూడొద్దు, వాళ్ళ గుండె బరువెక్కేటట్టు మాటలు అనొద్దు. వాళ్ళు చాలా బాధపడతారు. బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళందరికంటే పేరెంట్సే మనకి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి వాళ్ళని మనం వాళ్ళు తుది శ్వాస అంటే వాళ్ళ ముగింపు చనిపోయేంత వరకు వాళ్ళకి ఎలాంటి కష్టం రాకోకుండా, వాళ్ళని మనం బాధ పెట్టే మాటలు అనుకోకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. మనం కష్టపడితే ముందుగా బాగా బాధపడేది ఎవరంటే అది ఒక తల్లిదండ్రులే. ఇంకోటి ఏంటంటే మనం సంతోషపడితే మనకంటే ముందు వాళ్ళు సంతోషపడేది ఎవరంటే అది కూడా తల్లిదండ్రులే. ఎవరు గారు మనకందరికంటే ధైర్యం ఇచ్చేది కూడా తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళ బాధలని అర్థం చేసుకొని ప్రతి ఒక్క పిల్లలు కొందరు తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకునే పిల్లలు కొందరు ఉంటారు. కొందరేమో వాళ్ళ కష్టాన్ని వాళ్ళు మమ్మల్ని కన్నారు కాబట్టి చూడాలని కొందరు ఉంటారు. అట్లా కాదు, వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి. సపోజ్ మన తల్లిదండ్రులు స్కూల్కో లేకపోతే మనకు తెలిసిన దగ్గర మనం ఎవరి దగ్గర మాట్లాడుతుంటే వచ్చారే అనుకో, మా ఇంటి పనోళ్ళను వాళ్ళు కూలి పని చేస్తారానో అలా అనద్దు. వాళ్ళు బయట వాళ్ళు అనే మాటల కంటే మన పిల్లలు అనే మాటలకే వాళ్ళు మనసు చచ్చిపోతుంది. అలా ఎప్పుడు అనద్దు. వాళ్ళని సంతోషంగా ఉంచడానికి పిల్లలు ట్రై చేయాలి. అలాగే 100% చదువు మీద ఫోకస్ పెట్టి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకున్న రోజు అటు టీచర్స్ సంతోషపడతారు, ఇటు మీ తల్లిదండ్రులు సంతోషపడతారు. మీ తల్లిదండ్రులను ఎవరైతే అవమానించారో మీకే చదువు రాదు, మీ పిల్లలకి ఎందుకు, మీరు ఇలాంటి నీచ పనులు చేస్తున్నారేంది, గవర్నమెంట్ స్కూల్లో వేయండి అని అన్న ప్రతి ఒక్కరికి మీరు మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న రోజు వాళ్ళు నోరు మూసుకుంటారు. మీ చదువుతోటే మనకు గౌరవం వస్తుంది, డబ్బులు వస్తాయి. అలాగే మన తల్లిదండ్రులకు కూడా గౌరవం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల తల్లిదండ్రుల కష్టాన్ని కొంతమంది పిల్లలు తెలుసుకొని వాళ్ళని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.